రెస్పెక్టెడ్ టీచర్స్, మనం ఏపీఈఎస్ఆర్ని అప్లోడ్ చేసే సందర్భంలో ఇంచుమించు అన్ని పార్ట్లను కూడా చాలా సులభంగానే చేసుకోగలుగుతున్నాం. ఒక పార్ట్ 3, 4 and 5లో చేంజ్ ఇన్ పేని మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఆ ఇబ్బందిని అధిగమించడానికి దాన్ని చాలా సులువుగా ఎలా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ గూగుల్లో apesr.apcfss అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇదిగోండి ఫస్ట్ది GOAP ఎంప్లాయీ సర్వీస్ బుక్ను ఓపెన్ చేస్తే ఇలాగ ఈ సర్వీస్ బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీ CFMS ID అలాగే పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ అవ్వండి. CFMS ID పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన వెంటనే పేజ్ ఓపెన్ అయింది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ సర్వీస్ బుక్ ఎంట్రీ క్లిక్ చేస్తే ఇక్కడ 11 పార్ట్స్ అలాగే ఎంప్లాయీ కన్ఫర్మేషన్, కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్ట్ 3, 4 and 5 SR ఈవెంట్స్ని ఓపెన్ చేశాను. చూడండి ఇక్కడ పార్ట్ 3, 4 and 5 SR ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న వెంటనే పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఈ పేజ్లో మనం ఆల్రెడీ ప్రొబేషన్, అపాయింట్మెంట్, రెగ్యులరైజేషన్ మనం అప్లోడ్ చేసేసుకుని ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనం చూడండి ఈవెంట్ నేమ్ దగ్గర డ్రాప్ డౌన్ లిస్ట్ కానీ ఓపెన్ చేస్తే అపాయింట్మెంట్, ప్రొబేషన్, రెగ్యులరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు చేంజ్ ఇన్ పేలో చిన్న సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ చేంజ్ ఇన్ పేని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. రెడీ అంటుంది. చూడండి ఇక్కడ పార్ట్ 3, 4 and 5 SR ఈవెంట్స్ చేంజ్ ఇన్ పే. దీనికి సంబంధించి ఒక టేబుల్ లాంటిది మనం తయారు చేసుకున్నాం. పైన ఇచ్చిన కాలమ్స్ సీరియల్ నెంబరు, ఈవెంట్ నేము, ఈవెంట్ డేటు, ఎఫెక్టివ్ డేట్, మానిటరీ బెనిఫిట్ డేటు, పే స్కేల్ అండ్ RPS. ఇందులో ఫస్ట్ మనం అపాయింట్మెంట్, మన SRలో ఫస్ట్ అపాయింట్మెంట్ ఎంట్రీ ఉంటుంది. ఆ అపాయింట్మెంట్ డేట్ ఎప్పుడో అదే ఈవెంట్ డేట్గా తీసుకున్నాం. అదే ఎఫెక్టివ్ డేటు, అదే మానిటరీ బెనిఫిట్ కూడా అప్పటి నుంచే. అప్పుడు పే స్టైఫండ్ 1200 రూపీస్, ఇది అప్రెంటిస్ పే అని మనం రాసుకున్నాం. అలాగే అప్పటికుండే PRC 1993 PRC అని నోట్ చేసుకున్నాం. అదే నెక్స్ట్ చేంజ్ ఇన్ అప్రెంటిస్ పీరియడ్, 1 year కంప్లీట్ అయిన తర్వాత 95 నుంచి 96కి సేమ్ డేటు, ఇయర్ మారింది. 1 year కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పే 1500 మారిందని చెప్పి రాసుకున్నాం. నెక్స్ట్ రెగ్యులర్ టైం స్కేల్, 2 years కంప్లీట్ అయింది. 2 years కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్ టైం స్కేల్లో ఇది SGT టైం స్కేలు. SGT టైం స్కేల్లో అప్పుడు పే ఎంతో మినిమం పేలో ఉంటాం, ఆ మినిమం పే నోట్ చేసుకున్నాం. ఇలాగా మన SR తీసుకొని మన SRలో ఎప్పుడెప్పుడైతే మన పే మారిందో ఆ మారిన పే పర్టికులర్స్ అన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో మనం ఇక్కడ తయారు చేసుకున్నాం. దీన్ని మీరు ఖాళీ ఫామ్ తీసుకుని నోట్ చేసుకోవచ్చు, లేదంటే పేపర్ మీద రఫ్గా డైరెక్ట్గా పేపర్ మీద రాసేసుకున్నా దాన్ని చూసి చాలా తొందరగా మీరు అప్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక చూడండి ఎప్పుడెప్పుడు యాన్యువల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయి, ఎప్పుడు PRC ఉంది, ఎప్పుడు యాన్యువల్ ఇంక్రిమెంట్లు, అలాగే ప్రమోషను, ఈ పర్టికులర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. చూడండి ఇగో ఇక్కడ నేషనల్ ఇంక్రిమెంట్స్ కూడా వచ్చాయి. ఈ నేషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ఈవెంట్ డేట్ అంటే మనకి ప్రొసీడింగ్స్ ఇచ్చిన డేట్ ఈవెంట్ డేట్గా తీసుకున్నాం. అలాగే మానిటరీ బెనిఫిట్ ఎప్పుడు కూడా 1/4/2009 నుంచే వచ్చింది. నేషనల్ ఇంక్రిమెంట్స్కి 1/4/2009 మానిటరీ బెనిఫిట్ అవుతుంది. అలాగే ఈ పర్టికులర్స్ అన్నీ కూడా మన SR ఎంట్రీలో ఉన్నాయి. మన SR ఎంట్రీ ఇదంతా కూడా నేషనల్ ఇంక్రిమెంట్స్ SR ఎంట్రీయే. SR ఎంట్రీ అంతా ఉంటుంది, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. దాని ప్రకారం ఇక్కడ పేలు కూడా నోట్ చేసుకోండి. పేలు నోట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక పేజ్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు పేజ్ చూస్తూ మీరు చాలా స్పీడ్గా చేంజ్ ఇన్ పేని చాలా స్పీడ్గా మీరు చేసుకోగలుగుతారు. మనకి DSC ఇయర్ ప్రకారం gsrmaths.in అనే వెబ్సైట్లో ప్రతి DSCకి కూడా ఇలాంటి టేబుల్స్ తయారు చేసి వాళ్ళు ఉంచారు. ఆ టేబుల్ని చూసైనా మీరు ఇక్కడ జాయినింగ్ డేట్లు కొద్దిగా మారి ఉండొచ్చు, ఆ జాయినింగ్ డేట్లను మార్చుకోండి. ఆ జాయినింగ్ డేట్ ఎప్పుడైతే మారిందో ఎఫెక్టివ్ డేట్ మారుతుంది, మానిటరీ బెనిఫిట్ కూడా మారుతుంది. అవి మార్చుకుని మిగిలిన అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఫాలో అయిపోవచ్చు. ఈ టేబుల్స్ ఎక్కడైతే దొరుకుతున్నాయో దాని యొక్క URLని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్లో ఉండే URLని క్లిక్ చేయడం ద్వారా మీరు gsrmaths.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ DSC ఇయర్కి సంబంధించి ఒక టేబుల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ టేబుల్లో ఉండే డేట్స్ ఫస్ట్ జాయినింగ్ డేట్ 1-2 డేట్లను మార్చుకుని మీరు యాజ్ ఇట్ ఈజ్గా దాని ప్రకారం మీరు ఎంటర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒక టేబుల్ మీ దగ్గర ఉంటే చేంజ్ ఇన్ పేని 1 అవర్లో మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. చేంజ్ ఇన్ పేని సెలెక్ట్ చేసాం. చేంజ్ ఇన్ పేని సెలెక్ట్ చేసిన తర్వాత
ఇక డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, మీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ని ఈవెంట్ డేట్గా ఇచ్చేయండి. డైరెక్ట్గా టైప్ చేసేయండి అక్కడ డేట్ని. టైప్ చేసిన తర్వాత యాక్షన్ యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. టైప్ ఆఫ్ పే అని అడుగుతుంది. ఈ టైప్ ఆఫ్ పేలో మనం ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే తీసుకున్న అమౌంట్ని పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్లో నోట్ చేయండి. పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్. పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోండి. పిఆర్సీ ఇయర్, మనం జాయిన్ అయిన టైంకి ఏ పిఆర్సీ ఉంటే ఆ పిఆర్సీని నోట్ చేసుకోండి. పే ఫస్ట్ జాయిన్ అయిన ఫస్ట్ మంత్ 1200 కాబట్టి 1200 తీసుకున్నాం. ఎఫెక్టివ్ డేట్ అంటే ఎప్పటి నుంచి మీకు ఈ శాలరీ వచ్చింది, 36/1995 నుంచి వచ్చింది కాబట్టి ఆ డేట్ని అక్కడ టైప్ చేసుకుని సేవ్ని ప్రెస్ చేసేయండి. డూ యూ వాంట్ టు సేవ్ అప్రెంటిస్షిప్ పే చేంజ్ డీటెయిల్స్? ఓకే. ఈ విధంగా జాయిన్ అయిన వెంటనే తీసుకున్న పే డీటెయిల్స్ చూడండి, చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ మనకి ఈవెంట్ కనిపించట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే రిఫ్రెష్ ఎస్ఆర్ ఈవెంట్స్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ వచ్చేసాయి. 1200 రూపీస్, ప్రొబేషన్, అప్రెంటిస్షిప్, ఎడిట్, వ్యూ, డిలీట్ కూడా ఆప్షన్స్ మనకి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పే మళ్ళీ మారింది కదా, మళ్ళీ స్టైఫండ్ మారింది 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత. ఆ డేట్ని టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవెంట్ నేమ్ చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకోండి. యాక్షన్ యాడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ పే, ఈ టైప్ ఆఫ్ పేలో ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే కాబట్టి పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ తీసుకున్నాం. తర్వాత కూడా అప్రెంటిస్షిప్లోనే పే మారింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్పే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ పిఆర్సీ టైప్ అక్కడ వచ్చేసింది స్టేట్ గవర్నమెంట్ అని, పిఆర్సీ ఇయర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు పే 1200 నుంచి సెకండ్ ఇయర్ 1500కి మారింది. 1500 టైప్ చేయండి. ఎఫెక్టివ్ డేటు 95 నుంచి 96కి మారింది. 36/1996 నుంచి ఈ 1500 శాలరీ వచ్చింది కాబట్టి ఇలాగ ఇవన్నీ టైప్ చేసిన తర్వాత సేవ్ ప్రెస్ చేయండి. డూ యూ వాంట్ టు సేవ్ అప్రెంటిస్షిప్ పే డీటెయిల్స్? ఓకే. చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా ఈవెంట్ రాలేదు కాబట్టి రిఫ్రెష్ ఎస్ఆర్ ఈవెంట్స్ని ఒకసారి ప్రెస్ చేయండి. క్లిక్ చేస్తే సెకండ్ చేంజ్ ఇన్ పే కూడా మనకి ఇక్కడ 96 డేట్ తోటి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు రెగ్యులర్ పేలోకి వెళ్ళాం. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్ పేలోకి వెళ్ళాం. ఆ రెగ్యులర్ పే ఏ డేట్ నుంచి వచ్చిందో ఆ డేట్ని మళ్ళీ ఇక్కడ మనం టైప్ చేయండి. అదే ఈవెంట్ డేట్గా తీసుకోండి. ఈవెంట్ నేమ్ చేంజ్ ఇన్ పే క్లిక్ చేయండి. యాక్షన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు టైప్ ఆఫ్ పేలో ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పటి వరకు అప్రెంటిస్షిప్ స్టైఫండ్ మారింది. ఇప్పుడు అప్రెంటిస్షిప్ నుంచి మనకి రెగ్యులర్ టైం స్కేల్లోకి వెళ్తున్నాం కాబట్టి లాస్ట్లో చూడండి కన్వర్షన్ ఫ్రమ్ అప్రెంటిస్షిప్ టు రెగ్యులర్ టైం స్కేల్ దాన్ని సెలెక్ట్ చేయండి. పిఆర్సీ టైపు, పిఆర్సీ ఇయర్, అలాగే పే అన్నీ కూడా ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి యాజ్ ఈజ్గా అలా వచ్చేసి అవేం మార్పులు చేర్పులు అవసరం లేదు. ఎఫెక్టివ్ డేట్ కూడా ఈ 1500 ఎఫెక్టివ్ డేట్ కూడా ఇక్కడ వచ్చేసింది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు టు రెగ్యులర్ పే, ఇప్పుడు రెగ్యులర్ పే కింద మారినప్పుడు ఇప్పుడు డిపార్ట్మెంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ESE02 డైరెక్ట్గా టైప్ చేసేయండి. ESE02ని సెర్చ్ చేసుకుంటే మనకి ESE02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని వస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్వీస్ రూల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సెకండ్ క్లిక్ చేయండి. స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత క్లాస్ అండ్ బ్రాంచ్, ఎస్జిటిస్ అయితే క్లాస్ 3లోను, స్కూల్ అసిస్టెంట్స్ అయితే క్లాస్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ గ్రేడ్ అలాగే ఎల్పీలు, పీఈటీస్ అందరూ కూడా ఇందులోనే ఉంటారు. మీ పోస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ గ్రేడ్ టీచర్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ టైం స్కేల్, పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్ పిఆర్సీ, పిఆర్సీ ఇయర్ 1993. ఈ పర్టికులర్స్ అన్నీ ఇచ్చిన తర్వాత చూడండి పే స్కేల్. పే స్కేల్ సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్స్ ఎప్పుడు కూడా 9th గ్రేడ్ స్కేల్లో ఉంటారు. అంటే 1975 4010,
మనం ఇప్పుడు టేబుల్ చూసుకున్నాం కదా, ఆ టేబుల్లో ఎలాగుందో టేబుల్ ప్రకారం మనం ఇక్కడ టేబుల్ చూస్తూ అప్లోడ్ చేసేసుకోవచ్చు. బేసిక్ పే 1975 ఇవన్నీ టేబుల్లో ఉండే పర్టికులర్సే. అలాగే ఎఫెక్టివ్ డేట్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అయింది, 36/1997 నుంచి ఎఫెక్ట్ అయింది. సేవ్. డూ యూ వాంట్ టు సేవ్ రెగ్యులర్ పే డీటెయిల్స్? ఓకే. చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్. రిఫ్రెష్ ఎస్ఆర్ ఈవెంట్స్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇప్పటివరకు 5 ఈవెంట్సే ఉన్నాయి. ఇప్పుడు 60 ఈవెంట్ కూడా జాయిన్ అని చూడండి. చేంజ్ ఇన్ పే, పే టైప్, కన్వర్షన్ ఫ్రమ్ అప్రెంటిస్షిప్ టు రెగ్యులర్ టైమ్ స్కేల్, పే స్కేల్ 1975 టు 4010. ఇవన్నీ క్లియర్గా పర్టికులర్స్ అన్నీ వస్తే అవసరమైతే ఎడిట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. మన డిఎస్సికి సంబంధించిన టేబుల్ డౌన్లోడ్ చేసుకుని ఆ టేబుల్లో మన డేట్ ఆఫ్ జాయినింగ్ని కొద్దిగా మార్చుకుని ఆ టేబుల్లో ఎప్పుడైతే పే మారిందో ఆ మారిన పే అల్లా మన ఎస్ఆర్తో ఒకసారి వెరిఫై చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని ఆ డేట్ని అవసరమైతే డేట్స్ని అటు ఇటు కొద్దిగా మార్చుకుని సేమ్ టేబుల్ మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెగ్యులర్ టైం స్కేల్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంక్రిమెంట్ వచ్చింది. ఆ ఇంక్రిమెంట్ డేటు టైప్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ డేట్ టైప్ చేసాం. టైప్ చేసిన తర్వాత ఈవెంట్ నేమ్ చేంజ్ ఇన్ పే, యాక్షన్ యాడ్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ పే. ఇప్పుడు యాన్యువల్ ఇంక్రిమెంట్ మనం తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే అప్రెంటిస్షిప్ టైప్ తీసుకున్నాం. జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ తర్వాత మళ్ళీ స్టైఫండ్ మారింది, అది కూడా పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ తీసుకున్నాం. ఆ తర్వాత అప్రెంటిస్షిప్ నుంచి రెగ్యులర్ టైం స్కేల్ తీసుకున్నాం, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు తర్వాత యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. యాన్యువల్ ఇంక్రిమెంట్, పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్, పిఆర్సీ ఇయర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయి మనం అంతకుముందు ఇచ్చాం కాబట్టి పర్టికులర్స్ అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి. బేసిక్ పే 1975. బేసిక్ పేని డ్రాప్ డౌన్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంక్రిమెంట్ దానికి అదే వచ్చేస్తుంది. ఇప్పుడు పే ఎంతగా మారుతుందో కూడా దానికి అదే వచ్చేసింది. ఇదే మనం టైప్ చేయని అవసరం లేదు. ఎఫెక్టివ్ డేట్ మన టేబుల్ నుంచి ఎఫెక్టివ్ డేట్ అది ఇచ్చేయండి. కంప్యూటర్లోనే జనరేట్ అయిపోతుంది. సేవ్ ప్లస్ చేయండి. డూ యూ వాంట్ టు సేవ్ పే డీటెయిల్స్? ఓకే. చూడండి, చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. క్లోజ్ చేయండి. రిఫ్రెష్ ఎస్ఆర్ ఈవెంట్స్ని ఒకసారి క్లిక్ చేయండి. రిఫ్రెష్ ఎస్ఆర్ ఈవెంట్స్ క్లిక్ చేస్తే మనం లాస్ట్ లైన్ చూడండి. ఇప్పుడు పే టైప్ యాన్యువల్ ఇంక్రిమెంట్, చేంజ్ ఇన్ పే యాన్యువల్ ఇంక్రిమెంట్, పే స్కేలు మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసింది. ఇలాగ ప్రతిదీ మనం చేసినవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ అవుతున్నాయి లేదో వరుసగా వెరిఫై చేసుకుంటూ మన టేబుల్ ప్రకారం ఒక్కొక్కటి ఈవెంట్ డేట్ ఇచ్చుకుంటూ ఆ ఈవెంట్ డేట్ ప్రకారం అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పిఆర్సీ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఈవెంట్ డేట్గా పిఆర్సీ ప్రొసీడింగ్స్ డేట్ని ఎంటర్ చేయండి. పిఆర్సీ ప్రొసీడింగ్స్ డేట్ని ఎంటర్ చేసిన తర్వాత ఈవెంట్ నేమ్ సెలెక్ట్ చేయండి. ఈవెంట్ నేమ్లో చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేయండి. యాక్షన్ యాడ్. పేజ్ ఓపెన్ అయిన తర్వాత టైప్ ఆఫ్ పే డ్రాప్ డౌన్ లిస్ట్లో పే రివిజన్ కమిషన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్లో సెకండ్ది స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. క్లాస్ అండ్ బ్రాంచ్ క్లాస్ 3ని సెలెక్ట్ చేయండి. అలాగే పోస్ట్ సెకండ్ గ్రేడ్ టీచర్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక చూడండి, టైం స్కేల్ స్టేట్ గవర్నమెంట్ది, పిఆర్సీ టైప్ 1993, పే స్కేల్ వచ్చింది, బేసిక్ పే. ఇవన్నీ కూడా అప్పటి వరకు ఉన్న పిఆర్సీ పర్టికులర్స్. ఇప్పుడు కొత్తగా మనం ఎక్కడ ఫిక్స్ అయ్యామన్నది ఇప్పుడు ఎంటర్ చేయాలి. ఎక్కడికి మారాం అంటే డిపార్ట్మెంట్ మళ్ళీ ESE 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సర్వీస్ రూల్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సెలెక్ట్ చేసాం. క్లాస్ అండ్ బ్రాంచ్ క్లాస్ 3, పోస్ట్ సెకండ్ గ్రేడ్ టీచర్, పోస్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు టైం స్కేల్ పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్, పిఆర్సీ ఇయర్ 1993 పిఆర్సీ నుంచి 1999 పిఆర్సీకి మారాం, అందుకని కొత్త పిఆర్సీ ఇయర్ ఎంటర్ చేసాం. అలాగే పే స్కేల్ సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్స్ అందరూ కూడా 9th గ్రేడ్ స్కేల్లో ఉంటారు, 3750 to 7650.
తర్వాత బేసిక్ పే. ఇప్పుడు మన టేబుల్ చెక్ చేసుకోండి. ఆ టేబుల్లో బేసిక్ పే ఎక్కడ మీరు ఫిక్స్ అయ్యారన్నది క్లియర్గా ఉంటుంది. ఆ టేబుల్లో ఉండే మనం పేన్ రాసుకున్నాం కాబట్టి ఆ పేన్ అక్కడ ఎంటర్ చేసేయండి. డేట్ ఆఫ్ ఆప్షన్ కూడా ఎస్ఆర్ ఎంట్రీ ఉంటుంది. దాన్ని చూసి ఆ డేట్ని మీరు టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్, ఇది కూడా పిఆర్సి ఎంట్రీలో డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది, అది కూడా చూడండి. పిఆర్సి ఎఫెక్ట్ డేట్ చూడండి, ఇక్కడ పిఆర్సి 99 ఈ లైన్లో ఇక్కడ ఈవెంట్ డేట్ కనిపిస్తుంది, ఇది ఈవెంట్ డేట్గా ఇచ్చేసాం మనం. అలాగే ఎఫెక్టివ్ డేట్ చూడండి, ఇక్కడ 17/19/98 ఇది ఎఫెక్టివ్ డేట్ కింద తీసుకోండి. అలాగే మానిటరీ బెనిఫిట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, ఇది మానిటరీ బెనిఫిట్లో ఇవ్వండి. అలాగే పే ఎంతకి ఫిక్స్ అవుతున్నాం పిఆర్సీలో, ఈ పే కూడా ఇక్కడ ఉంది, పే స్కేల్ ఉంది. ఇవన్నీ వీటిని చూస్తూ మనం అక్కడ సింపుల్గా ఎంటర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ పిఆర్సీ 99 సంబంధించి ఇప్పుడు ఎఫెక్టివ్ డేట్ ఏంటి 17/98. పిఆర్సీ ఎఫెక్టివ్ డేట్ 17/19/98 ఎఫెక్టివ్ డేట్ ఇచ్చాం. డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ టేబుల్ చూడండి, డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ ఎప్పటి నుంచి 1/4/99 నుంచి ఉంది. డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ 1/4/1999. డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ 1/4/1999. ఇవన్నీ కూడా మన టేబుల్ చూసుకుని మనం ఎంటర్ చేసేసుకున్నాం. ఎంటర్ చేసుకున్న తర్వాత పిఆర్సీ టైపు ఎఫెక్టివ్ డేట్ మళ్ళీ అడుగుతుంది, ఇక్కడ రివైజ్డ్ అండ్ పే ఫిక్సేషన్. ఎఫెక్టివ్ డేట్ ఇచ్చేయండి. పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇయర్ 1999 సెలెక్ట్ చేయండి. స్కేల్ ఆఫ్ పే 37/50 76/50 సెలెక్ట్ చేసుకోండి. బేసిక్ పే ఎక్కడ ఫిక్స్ అయ్యారో ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ టేబుల్ ప్రకారం ఎక్కడ ఫిక్స్ అయ్యామో ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ ఈ పిఆర్సీలో మనం యాక్చువల్గా అయితే 99 తర్వాత పిఆర్సీ వచ్చింది, కానీ 98 నుంచి ఎఫెక్ట్ అవుతుంది. 98 నుంచి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు యాడ్ రో క్లిక్ చేసుకోండి. యాడ్ రో క్లిక్ చేసుకుని ఇప్పుడు సెకండ్ ఎఫెక్టివ్ డేటు అలాగే సెకండ్ సంబంధించి ఇక్కడ బేసిక్ పే మన ఎక్కడుంది 38/50లో ఫస్ట్ ఇయర్ ఉంది. చూడండి పిఆర్సీ 1999 అంటే పై ఉండే ఈ పర్టికులర్స్ అన్నీ మనం ఎంటర్ చేసాం. రో నెంబర్ 6లో ఉండే పర్టికులర్స్ అన్నీ ఎంటర్ చేసాం. ఇప్పుడు రో నెంబర్ 7లో ఉండే పర్టికులర్స్ అన్నీ ఎంటర్ చేయాలి. రివైజ్డ్ పే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ చూడండి, దీనికి ఎఫెక్టివ్ డేట్ 1/6/1999 ఎఫెక్టివ్ డేట్. ఎఫెక్టివ్ డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్, పిఆర్సీ ఇయర్ 1999, పే స్కేల్ 37/50 పే స్కేల్. బేసిక్ పే ఇందాక 38/50 నుంచి ఇప్పుడు 39/50కి వస్తుంది. ఆ బేసిక్ పేని ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ బటన్ని ప్రెస్ చేసేయండి. డూ యూ వాంట్ టు సబ్మిట్ పే రివిజన్ డీటెయిల్స్? ఓకే. రిఫ్రెష్ ఎస్ఆర్ ఈవెంట్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు పిఆర్సీకి సంబంధించి మనం అప్లోడ్ చేసిన పర్టికులర్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇలాగే ఎన్ని పిఆర్సీలు ఎఫెక్ట్ అయి ఉంటే ఆ పిఆర్సీలు అన్నింటినీ మీరు ఒకదాని తర్వాత ఒకటి ఎంటర్ చేసేసుకోవచ్చు ఈవెంట్ డేట్ ఇస్తూ. పిఆర్సీ ఎంట్రీ అయిన తర్వాత ఇప్పుడు నేషనల్ ఇంక్రిమెంట్ ఎంట్రీ చూద్దాం. నేషనల్ ఇంక్రిమెంట్ ఎంట్రీ కూడా ఇలాగ నేషనల్ ఇంక్రిమెంట్ ఈవెంట్ డేట్ని తీసుకోండి. అక్కడ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ని ఈవెంట్ డేట్గా ఇవ్వండి. ఎస్ఆర్ ఎంట్రీ డేట్ని ఈవెంట్ డేట్గా ఇచ్చాం. ఈవెంట్ నేము చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకున్నాం. యాక్షన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు టైప్ ఆఫ్ పే, ఈ టైప్ ఆఫ్ పేలో ఇక్కడ చూడండి నేషనల్ ఇంక్రిమెంట్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నేషనల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుంటే
అప్పుడు ఇక్కడ పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్, పిఆర్సీ ఇయర్, పే స్కేల్ బేసిక్ పే సెలెక్ట్ చేసుకున్నాం. ఇంక్రిమెంట్ వచ్చింది, యాక్చువల్ పే కూడా వచ్చింది. ఎఫెక్టివ్ డేట్ (3697) ఎఫెక్టివ్ డేట్. ఎస్ఆర్ ఇంటర్లు అన్ని క్లియర్గా ఉంటాయి, చూసుకోండి. డేట్ ఆన్ విచ్ ద నెక్స్ట్ ఇంక్రిమెంట్ డ్యూ, దానికి అదే అక్కడ కంప్యూటర్ తీసేసుకుంటుంది. డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్, ఈ నేషనల్ ఇంక్రిమెంట్స్ అన్నిటికీ కూడా డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ 1/4/2009 గానే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులో యాడ్ రోస్ వరుసగా యాడ్ చేసుకుంటూ ఎఫెక్టివ్ డేట్ ఇచ్చుకుంటూ మారుతూ వెళ్ళాలి. ఎఫెక్టివ్ డేట్ ఇచ్చాము. అలాగే పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్, పిఆర్సీ ఇయర్ 1993, పే స్కేల్ ఇచ్చేసాం. బేసిక్ పే ఇప్పుడే కదా ఇచ్చాం, 1975 బేసిక్ పే ఇచ్చాం. బేసిక్ పే ఇచ్చిన తర్వాత ఇప్పుడు యాడ్ రో, మనకి నేషనల్ ఇంక్రిమెంట్కి సంబంధించి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ రోస్ అన్నీ ఉన్నాయి, నేషనల్ ఇంక్రిమెంట్కి సంబంధించి ఈ రోస్ అన్నీ ఉన్నాయి. ఈ రోస్ అన్నిటినీ కూడా సీరియల్ నెంబర్ 24 నుంచి సీరియల్ నెంబర్ 41 వరకు ఉండే నేషనల్ ఇంక్రిమెంట్కి సంబంధించిన రోస్ అన్నిటినీ కూడా ఇక్కడ యాడ్ రో క్లిక్ చేస్తూ ఈ మొత్తం అన్నిటినీ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలాగన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ బటన్ ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసేసి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేస్తే అప్పుడు నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇక్కడ సేవ్ అయిపోతాయి. ఈ విధంగా ప్రమోషన్స్, పిఆర్సీస్, నేషనల్ ఇంక్రిమెంట్స్, స్టెప్ అప్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా మన దగ్గర ఉన్న టేబుల్ ఉపయోగించి చాలా సింపుల్గా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అనండి.